పాకిస్తాన్లో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఢేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లిలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో శాంతి కమిటీ కమాండర్ జాగ్రీ మొహ్సూద్ కూడా ఉన్నారు. ఓ ప్రభుత్వ అనుకూల కమ్యూనిటీ లీడర్ నివాసంలో పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో అతిథుల మధ్యకు దూసుకువచ్చిన ఫిదాయి బాంబును పేల్చినట్లు తెలుస్తోంది. బాలుడు దాటికి వివాహ వేదిక పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి వెనుక ఉగ్ర సంస్థ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ పాత్ర ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల నాయకులను లక్ష్యంగా చేసుకొని గతంలోనూ దాడులకు పాల్పడిన చరిత్ర టీటీపీకి ఉంది. పెళ్లి వేడుక వంటి ఆనంద సందర్భంలో జరిగిన ఈ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని స్థానికులు, రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దాయాది దేశం పాకిస్తాన్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహ వేడుకలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.